హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్పై లైంగిక కేసు నమోదైంది. పేద ప్రజలకు సహాయం చేస్తున్నానని వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర వీడియోలు తీసుకొని వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తుంటాడే అతనే హర్ష సాయి. అతనిపై బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి ఒక యువతి తనపై అత్యాచారం చేశాడంటూ కేసు నమోదు చేసింది. ఇంతకీ ఆ యువతి ఎవరు, హర్ష సాయికు ఆమెకు సంబంధం ఏమిటో, నిజంగానే ఆ యువతి దగ్గర హర్ష సాయి 2 కోట్లు తీసుకున్నాడా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆ యువతి ఎవరో తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదండి, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ 1లో కంటెస్టెంట్గా పాల్గొన్న మిత్ర శర్మ. ఈవిడ హర్ష సాయి తనపై ప్రేమ పేరుతో మోసం చేసి లైంగికంగా వేధించాడని, అలాగే లైంగిక వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని హైదరాబాద్లోని నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. అసలు హర్ష సాయికి మిత్ర శర్మకి బంధం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాము. హర్ష సాయి సొంత దర్శకత్వంలో హీరోగా మెగా పేరుతో చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో మిత్ర శర్మ హీరోయిన్గా నటించడంతో పాటు నిర్మాతగాను వ్యవహరించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఇటువంటి సమయంలో హర్ష సాయిపై కేసు నమోదు కావడం ఆయన కెరీర్కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి. హర్ష సాయికి మిత్ర శర్మ నిజంగానే 2 కోట్లు ఇచ్చిందా? నిజమేనండి. హర్ష సాయికి 2 కోట్లు మిత్ర శర్మ గారు ఇచ్చారని హర్ష సాయి మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమెనే స్వయంగా చెప్పారు. హర్ష సాయికి ఒక మంచి సినిమా హిట్ కావాలని నేను హర్ష సాయికి 2 కోట్లు ఖర్చు చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా ఆమెనే చెప్పింది. ఇంకోటి విషయం ఏంటంటే, హర్ష సాయి ఆస్తి విలువలే దాదాపు 30 కోట్ల వరకు ఉంటాయి. వాటిని కాదని చీప్గా 2 కోట్ల కోసం అమ్మాయిపై లైంగిక దాడి చేస్తాడా అంటే నాకు నమ్మశక్యంగా లేదు. దీనిపై మీ కామెంట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు తప్పకుండా.